श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇకర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన వాటిని మనకి అర్థమయ్యే రీతిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత అనేది పెద్ద అగాధం. ఆ అగాధంలోకి మనం ప్రవేశించాలంటే పట్టుదల, కృషి ఖచ్చితంగా ఉండగలగాలి. ఎందుకంటే విలువైన ఆధ్యాత్మిక రత్నాలు మనకి ఆ అగాధంలోకి ప్రవేశిస్తే మనకు లభ్యమవుతుంది. సముద్రంలో ముత్యాలు ఉన్నాయి, కంటికి కనిపించదు, కానీ అది పొందాలంటే ఎంతటి కృషి ఉండాలి, ఎంతటి పట్టుదల ఉండాలి. అలాగే మన జీవితం ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలంటే మనం ఏం చేయాలి? దానికి మార్గం లేదు. ఏదో పుట్టాము, పెరిగాము, చనిపోయామా, ఇది కాదు జీవితం అని తెలియజెప్పేది ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికతలోని ఆంతర్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మనసు చంచలం. మరి అటువంటి చంచలమైన మన మనసుని ఏ విధంగా దాన్ని సంస్కరించుకోవాలి, మనసుని ఏ విధంగా నూతనంగా రూపొందించుకోవాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చూసుకోవాలి, దానికి ఇక్కడ కేవల శ్రద్ధ అని చెప్పాడు. ఇక్కడ కేవల శ్రద్ధ అని పదే గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి సత్సంగంలో గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే భరద్వాజ మహర్షి గారు దాని గురించి అనేకమైన వాక్యాలు మనకు అందిస్తున్నారు, అనేక పేజీలు ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రాముఖ్య ఫౌండేషన్ అదే. ఇక్కడ కేవల శ్రద్ధ అంటే ఏంటి మాట్లాడుకున్నాం? స్వచ్ఛత కలిగి ఉండు, ఏకాగ్రత కలిగి ఉండు. అలా కలిగి ఉన్నప్పుడు ఎరుకతో మనలో అనుక్షణం జరుగుతున్నదని గుర్తిస్తూ ఉండు. అందుకు ఉపయోగపడుతుందండి ఈ కేవల శ్రద్ధ యొక్క పాత్ర. ఒక్కొక్క పాత్ర అంటే ఏదో ఒక మామూలుగా వంటకు ఉపయోగించిన పాత్ర కాదండి. ఇక్కడ పాత్ర అంటే వాడి యొక్క జీవిత విధానం అనుకోవాలి. ఇప్పుడు సినిమాలో పాత్రలు, పాత్రధారులు అని ఉంటారు. అంటే వాడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఈ కేవల శ్రద్ధ పాత్ర ఏం చేస్తుంది? ఇలా నడుచుకుంటే, ఇలా మారిస్తే నువ్వు సరైన గమ్యానికి చేరుకోగలవు. సినిమాలో నటిస్తున్నారండి, పాత్ర అని అంటున్నాము, నటిన పాత్ర అంటున్నాము. అంటే ఏంటి? వాడికి ఇచ్చిన విషయం గురించి కావచ్చు, ఇలా నువ్వు మాట్లాడాలి, ఇలా నువ్వు నడవాలి, ఇలా నువ్వు పాట పాడాలి అన్నప్పుడు దానికి న్యాయం చేకూర్చినప్పుడు అది మనం ఆదర్శంగా తీసుకుంటాం కదండి. అది చెడుకో మంచుకో సంగతి తర్వాత. అలాగే కేవల శ్రద్ధ పాత్ర మనకి ఏం చేస్తుంది, ఏం తెలుస్తుంది అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము. గత వారం ఏం చెప్పుకున్నాం మనం? ఈ కేవల శ్రద్ధ యొక్క ఫలితాల గురించి చెప్పుకున్నాం. దాన్ని మళ్ళొక్కసారి మనం స్మరించుకుందాం. ఒక నాలుగు ఫలితాల గురించి వివరించుకున్నాం.
ఇప్పుడు మళ్ళా మనం దాని ఇంకా 5 ఇంకా తద్వారా ఇంకే ఉపయోగం ఉంటుంది. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఒక ఉపయోగం ఉంది, కాదు ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, అది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, కాదు ఇంకా ఇందులో ఉంది అని తరిచి మనం దాన్ని ఎప్పుడు టచ్ చేసుకుంటూ కూర్చుంటాం. అందులో ఏముందో పక్కన తెలుసుకోవడం మనం ప్రయత్నం చేస్తుంటాం కదండి. తద్వారా ఆ స్మార్ట్ ఫోన్ యొక్క ఫలితం మనకి అనుభవానికి వస్తుంది. అలాగే కేవలం యొక్క ఫలితం ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకవైపు ఏమో మనకి మానసిక క్రియలు, భౌతిక క్రియలు ఒక తత్వాన్ని మనకు చెప్తుంది, వాటి యొక్క సంబంధాన్ని మనకు చెప్తుంది. మానసిక క్రియల గురించి అంటే మనసులో ఏం ఆలోచిస్తున్నావో అనే దాన్ని చెప్తుంది. అలాగే భౌతికంగా ఎలా పనిచేస్తున్నావో అనే దాన్ని గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేసే దాని సాధన ద్వారా మనం మానసిక సంఘటనల సమయంలో మన అనుభవాలు విశాలతత్వం కలిగి ఉంటుంది. అలా విశాలతం కలిగినప్పుడు మనసును గుర్తించే క్రియ, ఇప్పుడు విశాలత్వం ఉంటుందో మనసును గుర్తించే క్రియ మనకి ప్రత్యక్షమైన అనుభవం అవుతుంది. అంటే ఇక్కడ మనసు విశాలత్వం చేసుకో. ఇప్పుడు మనం అన్నం వండుతున్నాము, బాగా వేడిగా ఉంది, అది చల్లబడాలంటే ఏం చేస్తామండి? ఆరబోస్తాం. పాలు తాగాలి, వెంటనే మనం ఏం చేస్తామంటే కప్పులు శ్వాసంలో పోసుకుంటాం. ఆ శ్వాసంలో పోసుకుంటే చూడండి ఎలా ఉంటుందో, చల్లగా అవుతుంది, అంటే తాగడానికి అనుకూలంగా ఉంటుంది. అది ప్రత్యక్ష అనుభవం. ఇంకోటి, ఈ కేవల సత్యం మన మనసు పనిచేసే రీతుల గురించి ఎంతో పరిజ్ఞానాన్ని మనకి లభింపు చేస్తుంది. మనసు పనిచేసే రీతుల గురించి ఎంతో పరిజ్ఞానాన్ని, అంటే గొప్ప జ్ఞానం అనే విషయాన్ని మనకు అందిస్తుంది. ఏది? కేవలమైన శ్రద్ధ. అనుకోండి, పదే కేవల శ్రద్ధ కేవలం అంటున్నారు ఇంకా అని ఆలోచించకూడదండి. అసలు దీని విధానమే ఏమిటంటే, ఈ సత్యం యొక్క ప్రయోజనం ఏంటంటే, మన ఆలోచనకి మూలం ఏంటి? మెదడు. విభిన్న ఆలోచనలకి మెదడే మూలం. ఆ మెదడే మూలంలో ఆ ఆలోచనలే మంచి ప్రవర్తన తీరుని నిర్దేశిస్తుంది, చెబుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచన స్రవంతిని ఎలా మనం మలుచుకోవాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలండి. ఏదో ఒక మహాత్ముల కథ, ఇంత మనకి ఎందుకు, ఏదో గుడికి పోతాం గొప్పగా పోతున్నాం చాలు కదా అనే భావనే మనలో ఉంటుంది. ప్రస్తుతానికి ఆధ్యాత్మికత అంటే అదే అనుకుంటున్నాం, కాదు. మన సంస్కృతి కూడా మేము ఆధ్యాత్మికత. మరి ఆ సంస్కృతికోవడానికి ఎలా ఉంటుంది? మనం పూజ చేస్తున్నాం, ఆలోచన వేరేగా ఉంటుంది. భజన చేస్తున్నాం, ఇంటికి వేరే ఆలోచన వస్తుంటుంది. దేవాలయం వెళ్తుంటున్నాం, మన చూపు భగవంతుడి వైపు కాకుండా చుట్టుపక్కల పరిశీలిస్తుంటున్నాం. గుడికి వెళ్ళాలనుకున్నాం, గుడికి వెళ్ళాం, ప్రయోజనం ఏమిటి అని గుర్తు చేస్తున్నాం ఈ కేవల శ్రద్ధ. లేకపోతే అనవసరమైన సమయం, కాలం వృధా చేసుకుంటున్నాం. కాలం ఎంతో విలువైనది. కాబట్టి మనం ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ కాలాన్ని ప్రత్యక్ష సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ బుద్ధ వల్ల మనకి ఉపయోగపడుతుంది. అది పరిజ్ఞానాన్ని మనకు లభింపజేసేది. అలా పరిజ్ఞానం ఉన్నప్పుడు మనలో ఆవేశం, ఉద్రేకం ఎలా పనిచేస్తాయో ఎరుకలో కలిగి ఉంటాం. అప్పుడు మన సామాన్య వివేచన ఆలోచనలు పోయి అసామాన్యమైన వివేచనలో ప్రవేశిస్తాం. అప్పుడు మనలో బలహీనతలు మనకి గుర్తు తెలుస్తుంది, మన యొక్క బలము తెలుస్తుంది. మన యొక్క బలహీనత యొక్క యథార్థితి తెలుస్తుంది, మన యొక్క బలం యొక్క యథార్థితి తెలుస్తుంది. మనకు అంతకుముందు తెలియని సామర్థ్యాలు అసమర్థ్యాలు ఉన్నాయే, అవి మనకి అవగాహన అవుతాయి. మరి ఇంతకుముందు ఈ బలంతో ఉన్నాం, ఇంతకుముందు ఈ బలహీనత ఉన్నాం. ఇప్పుడు మన బలాబలాలు తెచ్చుకుంటే కదండి మనం ఏ స్థితిలో కూడా తెలుస్తుంది.
ఒక శత్రువు ఉన్నాడండి. ఆ శత్రువుని మనం ఓడించాలంటే మన బలం చాలదు, వాళ్ళ బలహీనత ఒకటి కనిపెట్టాలి. వాడి యొక్క బలహీనత కనిపెడితే చాలదు, వాడి యొక్క బలహీనత కూడా కనిపెట్టాలి. అందుకని చూడండి, మొట్టమొదట మన సినిమాని ఉదాహరణ తీసుకుంటామండి. హీరో ముందు బాగా దెబ్బలు తింటాడు. వెంటనే ఆ దెబ్బల ద్వారా వాడి యొక్క బలము బలహీనత కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత ఆ శత్రువును ఓడిస్తాడు. ఇక్కడ మన సినిమా ఉపమానాలు చెప్పుకోవడానికి కాదండి, మనకు అర్థమయ్యేది చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీని ప్రమాణాలు ఉన్నాయా, ఉచిత ప్రమాణాలు కావచ్చు కాక, కానీ ఇది సాధనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ సాధనకు శిక్షణ ఇస్తాయా లేదా అనే చూసుకోవాలి. అదే వాటి ప్రయోజనం. ఏ ప్రయోజనం? ఈ ఉపమానాలు చెప్పుకుంటాను, ఉదాహరణ చెప్పుకుంటానని దాని ప్రయోజనం ఏమిటి? అది ఎక్కడుందండి, ఏ గ్రంథంలో ఉందని ఎవరు చెప్పారు కాదు. అది మన సాధనకి ఆధ్యాత్మికతకి శిక్షణగా పనికొస్తున్నాయి లేదా అంతవరకు దాని ప్రయోజనం. ఈ విధంగా ఈ కేవల శ్రద్ధ మనోవిజ్ఞానానికి, ప్రపంచ విజ్ఞానానికి ఎంతో మనకు తోడ్పడుతుంది. తద్వారా జీవితాన్ని నూతనంగా రూపొందించడానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఇదండి కేవల శ్రద్ధ యొక్క ఫలితం. ఇప్పుడు మనసును నూతనంగా రూపొందించడంలో కేవల శ్రద్ధ ప్రాశస్త్యం ఏమిటి? కేవల శ్రద్ధ పాత్ర ఏమిటి? లేకపోతే మనసును సంతృప్తించుకోవడానికి కేవల శ్రద్ధ పాత్ర ఏమిటి? ఇక్కడ నూతనంగా రూపొందించడం అన్నా, మనసును సంతృప్తించుకోవడం అన్నా రెండు ఒకే భావమే అన్న దీన్ని బాగా గమనిస్తూ గుర్తిస్తూ రావడానికి నువ్వు ప్రయత్నం చేయవలే అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మానవుల చేత సృష్టించుకోబడిన దుఃఖం, చూడండి, మానవుల చేత సృష్టించుకోబడిన దుఃఖం అంటే దుఃఖం మనిషే సృష్టించుకుంటున్నాడు. అది మనం గుర్తించడం లేదు. మనమే దుఃఖాన్ని కొని తెచ్చుకుంటామనే ధ్యాస ఎవరికి ఎంత మాత్రం ఉండదు, ఉండబోదు కూడా. ఎట్లాంటి ఆలోచిస్తే అటువంటి ఆలోచనాసరాన్ని వృద్ధి చేసుకోవడం కోసం కానీ ఈ బుద్ధ ధ్యాన హృదయం మాస్టర్ గారు మనకు అందించాడు. ఈ మానవునిచే సృష్టించుకోబడిన దుఃఖం ఎక్కువ భాగం ఏదో బుద్ధిపూర్వకమైన దుశ్చర్య వల్ల కాదు అనుకుంటాం మనం. వాడు దుశ్చర్య బాగా చేస్తున్నాడు కాదు. దీన్ని మాస్టర్ గారు మహాత్ములు బుద్ధిపెట్టులో అహింస గురించి రాస్తారండి. అహింస అంటే ఏంటి? మనకు హాని చేసేదాన్ని మంచి చెడ్డలు ఎరుగుని పిల్లవాడిలాగా తలచాలి. ఇక్కడ బుద్ధిపూర్వకమైన దౌర్జన్యం అనండి, దుర్మార్గం అనండి, దానికంటే కూడా దానికి ఏం చెప్తున్నాడు? మనసుకు హాని చేసేదాన్ని మంచి చెడ్డలు తెలియని వాడిలాగా దాన్ని చూడాలి అన్నాడు. అలా చూడాలంటే దానికి కారణం ఏంటంటే వాడు అజ్ఞానం వల్ల ఇలా దుర్మార్గానికి తలపడుతున్నాడు. దుఃఖం రావడానికి కారణం అదే అండి. అలాగే నిర్లక్ష్యం వల్ల దుఃఖం వస్తుంది, అజాగ్రత్త వల్ల దుఃఖం వస్తుంది, అనాలోచన వల్ల దుఃఖం వస్తుంది, తొందరపాటు వల్ల దుఃఖం వస్తుంది, ఆత్మ నిగ్రహం లోపించడం వల్ల దుఃఖం వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఈ ఆరిటి మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అజ్ఞానము, నిర్లక్ష్యము, పదే గుర్తించుకోండి. అజ్ఞానము, నిర్లక్ష్యము, అజాగ్రత్త, తొందరపాటు, అనాలోచన, ఆత్మ నిగ్రహం లోపించడం వల్ల, వీటి వల్లే మన దుఃఖం ఏర్పడుతుంది అని తెలుసుకున్నప్పుడు మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందండి? స్వచ్ఛతగా ఉంటుంది, ఏకాగ్రం కలిగి ఉంటుంది, నిరంతరం ఏమనపాటకుండా అనుక్షణం గమనిస్తూ ఉంటుంది.
ఈ తొందరపాటు వల్ల క్షణం మాత్రం వివేకంతో ఆలోచిస్తే ఏ దుఃఖమైన కారణం అయితే జరుగుతుందో దానికి నివారణ మార్గం ఎన్నో ఉంటాయి. వివేకంతో ప్రదర్శిస్తే, అక్కడ వివేకాన్ని ప్రదర్శిస్తే, ఇది మన జీవిత సంఘటనలో, కుటుంబ సంఘటనలో కూడా మనకి జరుగుతూనే ఉంటుంది. క్షణికావేశం వల్ల, తొందరపాటు వల్ల, నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల. మరి ఈ నిర్లక్ష్యము, అజాగ్రత్త, ఈ తొందరపాటు వల్ల నువ్వు వివేకంతో ఆలోచించు. అందుకే తెలివి, విచక్షణ, వివేకము, జ్ఞానము స్టెప్ బై స్టెప్ గా మాసగా చెప్పున్నారండి. సాధనకి ఏ విధంగా మలుచుకోవాలి? మొట్టమొదటి తెలివి. తెలివి అంటే ఏమిటి? నిరంతరము మెలకువ కలిగి ఉండు. ఆ మెలకువలో విచక్షణ జ్ఞానం ఉండు. కానీ వివేకంతో ఆలోచించు. తద్వారా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు సాధన చెయ్యి అని మాస్టర్ గారు మనకు మహాత్మ ముద్దుగుళ్ళు అందించగలరు కదండి. అలా చేస్తే ఏదైతే మనకు నష్టమో, కష్టమో, దుఃఖం కలుగుతుందో దాన్ని నివారించడానికి వివేకం ఎంతో ఉపయోగపడుతుంది. తొందరపాటు పనికిరాదు. ఒక్క వాక్యం చెప్పుకున్నాము. అది మాటలు కావచ్చు, చూడడంలో కావచ్చు, వినడంలో కావచ్చు, నడవడంలో కూడా కావచ్చు. మనం ఈ ఉదయాన్ని కాస్త మెల్లగా మనకు అర్థమయ్యే రీతిలోనే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. వింటున్నాం, లివ్ ఇన్ ప్రజెంట్. ఇది మన సాధనకు దోహదపడుతుంది. సాధన అంటే ఏదో కాదండి, మన జీవితం బాగుపడుతుంది. ఆధ్యాత్మిక దేవుడు, భగవతత్వం పక్కన పెడతాం. ముందు మన జీవితం బాగుపడుతుంది, మన మనసు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మనకు మనశ్శాంతి కలుగుతుంది. దీనివల్ల అని ఎవరికైతే శ్రద్ధ కలుగుతుందో వాడు మాత్రమే దీన్ని గ్రహించగలడు. ఏది? ఈ సత్సంగానంతా కూడా వారు మాత్రమే దీన్ని గ్రహించగలరు. ఒక పని చేసే ముందు కేవలం శ్రద్ధాస్థితిలో కొంచెం తమాయిస్తే మన మనసు ఒక పని చేయబోయే క్షణం మన అజీవులకు వస్తుంది. అది ఏ పని అనగా ఒక పని చేసే ముందు శ్రద్ధాస్థితిలో కొంచెం తమాయించినట్లయితే మన మనసు ఒక పని చేయడానికి చేయబడే క్షణం మన అధీనం అవుతుంది. ఇది మనకు కొంచెం ఉదాహరణ చెప్పుకున్నామండి. ఒక రాజ్యం, ఒక రాజుకి అనారోగ్యం వచ్చింది. అది కడుపు ఎక్కువ ఎదుర్కొన్నాం. దానికి విపరీతమైన బాధపడుతున్నాడు. అంతకుముందు రాజు సాధువులంటే గౌరవించేవాడు. ఒక సాధువు దగ్గర పోయి ఏదైనా ఉపదేశం చేయమని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు అంటున్నాడు, నువ్వు ఏ పని చేయడానికి ప్రారంభించినా ఆలోచన లేకుండా తొందరపాటు పడకు, నీకు అది ఎంతో మేలు చేస్తుంది అని ఒక వాక్యం రాసి దీన్ని నీ గదిలో దీన్ని తెప్పించి దాన్ని పెట్టుకో అన్నాడు. సరే, ఏదో సాధువు ఇచ్చాడు అని పెట్టుకున్నాడు. పెట్టుకుని నిద్రసరి దాన్ని చూస్తానే తను రాజ్యంలో పరిపాలించాడు కదండి. న్యాయ నిర్ణయం చేసాం, నీ సందర్భాలు వస్తాయి కదండి. అటువంటిప్పుడు దాన్ని చదువుతాడు అన్నమాట. ఒకసారి అతనికి తీవ్రమైన అనారోగ్యం. ఆ అనారోగ్యానికి శస్త్రచికిత్స తప్ప మార్గం లేదు. ఎంతోమంది వైద్యులు చూశారు, ఫలితం లేకుండా పోయింది. ఒక గొప్ప వైద్యుడు పక్కూరు నుంచి వచ్చాడు, తెలుసుకున్నాడు. వెంటనే ఆ రాజధానికి మంత్రి ఏం చేశాడంటే, నువ్వు శస్త్రచికిత్స చేస్తావు కదా నైనా, ఆ వైద్యుడితో నువ్వు ఆ కత్తికి కాస్త విషం పూసి నువ్వు శస్త్రచికిత్స, రాజు చనిపోతాడు, రాజ్యానికి అధిపతి నేనవుతాను, నేను మంత్రిగా చేసుకుంటాను. సరే, దాన్ని ఒప్పుకుంటాడు ఆ వైద్యుడు. ఒప్పుకొని రాజుగారి గదిలో ప్రవేశిస్తానే రాజుగారు ఆనందంతో ఆరోగ్యం బాగుపడిన సంతోషంతో ముఖం వెలిగిపోతుంది. ఇతడు వస్తానే, ఆ గదిలోకి వస్తానే ఈ వాక్యం చదువుతాడు. ఏ పని చేయడానికి మొదలుపెట్టినా, ప్రారంభించినా
ఆలోచన కలిగి ఉండు. తొందరపాటు పనికిరాదు. అది నీకెంతో మేలు కలుగుతుంది. అది చదివాడు. నేను కత్తి ముసములు కత్తి సరిపోతే ఆ నింద ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది, నాకు నిజపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాడు, తొందరపాటు చేయలేదు. మామూలు శస్త్రచికిత్స చేశాడు, రాజు ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు రాజుకి ఈ విషయం చెప్పాడు, ఈ సృష్టి నన్ను మనసును సంస్కరించింది అని. ఇక్కడ మనం ఇది కథగా కాదండి, ఇందులో అర్థాన్ని ఆలోచించుకోవాలి. ఇలా తొందరపాటు అనాలోచన మన జీవితంలో, మన కుటుంబంలో, వ్యక్తిత్వంలో కూడా జరుగుతూనే ఉంటుంది. దాన్ని కొట్టిపారేయకుండా జాగ్రత్తగా వివేకంతో పరిశీలిస్తే మన మనసు మన చేయబోయే పని పట్ల ఒక్క క్షణం మన అధీనంలోకి వస్తుంది. మన మనసు ఇంత విషయం చెప్తున్నాడండి. ఆలోచిద్దాం, మన జీవితంలోనే తొందరపాటు వల్ల ఎంతగా నష్టపోయాము, ఎంతగా దుఃఖపడుతున్నాము. ఆధ్యాత్మిక సంబంధించింది కాకుండా మన మనసుకు సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది అనే భావంతో ఈ బుద్ధ ధ్యాన హృదయం మనం శ్రవణం చేయాలి, చదవాలి, గ్రహించాలి, అనుభవాన్ని తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మన యోచన క్రియారూపం ధరించకుండా నిలుపుతుంది వివేకపూర్వకమైన ఆలోచన. అప్పుడు ఆ వివేకం ఆలోచన నిశ్చయానికి రావడానికి అవకాశం కల్పిస్తుంది. ఏది? వివేకంతో ఒక్క క్షణం ఆలోచిస్తే. దేని వల్ల వస్తుంది? కేవలం శ్రద్ధ వల్లే వస్తుంది. మానవుల్లో సంఘటనలకు, సందర్భాలకు త్వరపడి రాగము, ద్వేషపూర్వకంగా ప్రతిక్రియ స్వభావం మనకు ఉంటుంది. మానవుల్లో, మనుషుల్లో సంఘటనలకి, సందర్భాలకి త్వరపడి అటు ప్రేమతో, ద్వేషంతో ప్రతిక్రియ తెలిపే స్వభావం ఉంటుంది. అంటే అమితమైన ప్రేమ ద్వారా పిల్లల మీద మనం కురిపిస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది. అలాగే జీవితంలో ద్వేషాలు పెంచుకుంటే తద్వారా మనకి ఎటువంటి ఫలితం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆలోచించు. ఇప్పుడు రాజుగారికి ఒక సాధువు ఇచ్చాడు చూసారా, నువ్వు ఏ పని చేయడానికి ప్రారంభించినా అనాలోచన, తొందరపాటు పడకు, అది నీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఆ సాధువు ఇచ్చిన ఉపదేశంగా మనం భావించాలి. అట్టి సందర్భాల్లో మనకు తోచినప్పుడు మన జీవితంలోనే ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక దైవత్వము, ఏదో సమాధి పొందుతాము, భక్తులు అయిపోతాము అని కాదండి. ముందు ఇక్కడ ఫౌండేషన్ కావాలి మనకి. ఇక్కడ ఈ ఫౌండేషన్ లేకుండా నువ్వు ఆధ్యాత్మికత ఏం సాధించగలవండి? ఒక్క విషయం మనం ఆలోచిస్తామండి. చెప్పుకుంటున్నాం కదా, మనం చెప్పుకుంటున్నాం కదా, ఇంత వివరణ ఇచ్చుకుంటున్నాం కదా, స్వతంగా చేసుకుంటూనే ఉన్నాం కదా. మనం చిన్నది మనం ఒకటి ప్రవేశపెట్టాం. ఏమిటి? ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని. తద్వారా సమాజానికి ఎంతో చేడు కలుగుతుంది, ప్రకృతికి ఎంతో చేడు కలుగుతుంది అని మనం పాంప్లెట్ వేస్తున్నాం, కడపతాలు చేసుకుంటున్నాం, తత్వంగా చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఆ ఒక్క ప్లాస్టిక్ కవర్ విషయంలో మనలో శ్రద్ధ ఉందా? ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సందర్భాల్లో త్వరపడి రాగద్వేషాలకి అంటే ఇక్కడ ఏమిటి? ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచన తత్వం అడుగంటిపోవడం వల్ల ఎంతటి నష్టం వాటిల్సిందని గుర్తించాలండి. మరి ఆ ప్లాస్టిక్ కవర్లు వాడకంలోనే మనలో నిశ్చలత లేదే, ఇంకేంటి సాధన, ఆధ్యాత్మికత, భక్తి ఎలా సాధించగలం? దానివల్ల ఎంతటి ప్రకృతికి ఎంత నష్టం కలుగుతుందని ఆలోచన మనకు శ్రద్ధ కలిగి ఉంటే, వివేకంతో ఆలోచిస్తే అప్పుడు మన మనసు అధీనంలోకి వస్తే చాలా పొరపాటిది.
ఈ చాలా పొరపాటు మనం చేస్తున్నది. తెలుసో తెలియకో ఇది గతం చేశాం, ఇప్పుడు మనం అది చేయకూడదు అని ఎంత మేరకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం చెప్పండి. నాకు శ్రద్ధ ఉంది అనుకుంటూనే ఉన్నాం. ఎక్కడ మనకి శ్రద్ధ ఉంది? మనకి ఇంకా కేవలం శ్రద్ధగా తర్వాత చూద్దాం. అది అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అలా జరిగినప్పుడు అట్టి సందర్భంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. మన ప్లాస్టిక్ కూడా చెప్పుకుందామండి. మరి బజార్కి వెళ్తున్నాం, ఆలోచించు, తొందరపాటు పడపకు. దానివల్ల నీకు భావి తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది అని గుర్తు చేస్తుందండి ఈ వాక్యం. మాటల్లో చేతల్లో తొందరపాటు లేకుండా చేస్తుంది. ప్లాస్టిక్ అంశంగా మాట్లాడుకున్నాం, మాటల్లో చేతలలో తొందరపాటు లేకుండా చేస్తుంది. ఈ విషయం మనం మన కుటుంబంలోనికే జీవితంలో కన్నా అన్వయించుకోవాలండి. తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు మాటల వల్ల ఎటువంటి ఫలితాలు మనం పొందుతున్నాం? ఆలోచన లేదు, ఆవేశం. ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో యజమాని, అతనికి ఏదో దీపావళి పండుగకి ఒక బోనస్ వచ్చింది. ఆ బోనస్తో వస్తే ఎంత ఆనందం ఉంటుందండి? దీపావళి పండుగ ఎంత చక్కగా చేసుకుంటారండి. కొత్త కారు కొన్నాడు. కారు కొన్న తర్వాత ఇంటికి పెట్టాడు. పెట్టిన తర్వాత దానికి కొబ్బరికాయ రావడం, నిమ్మకాయ రావడం మర్చిపోయాడు. సరే, వెంటనే వాళ్ళ ఆవిడ కొబ్బరికాయ నిమ్మకాయ పెట్టాలండి, కొత్త కారు కదా అది అంటే ఇంకా ఇష్టంగానే పోయాడు పాపం. సరే, ఇంక బజారైపోయినాడు. అక్కడ మామూలుగా పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుతున్నారండి, బ్యాట్ బాల్ ఆడుతున్నారు. బ్యాట్ బాల్ ఆడుతుంటే వీళ్ళ పిల్లలు కూడా ఆడుతున్నారు. వీళ్ళ పిల్లలు ఒక బృందంగా ఆడుకుంటే ఇంకొక బృందంగా ఆడుకుంటున్నారు. ఒక 4-5 బృందాలు ఆడుకుంటున్నారు. ఇద్దరే వీళ్ళంటే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకొక వీళ్ళు ఆడుకుంటున్నారు. బాల్ తగిలి కారు అద్దం బయలుంది. ఇంతలో నాన్న వచ్చాడు. చూస్తేనే కారు అద్దం బయలుంది. ఇక్కడ బ్యాట్ బాల్ ఆడుతున్నారు. ఇక్కడ కంటి కనపడింది, వాళ్ళ ఇంట్లో కొడుకులు కనపడ్డాడు. వెంటనే గబగబా కొడుకులు పట్టుకున్నాడు, గబగబా ఇంట్లో తీసుకుపోయాడు. దబా చేతి కొంచెం బ్యాట్ కొట్టాడు. చెయ్యి కాస్త ఫ్రాక్చర్ అయింది. గబగబా చేరుకున్నాడు, గబగబా హాస్పిటల్కి పోయాడు. హాస్పిటల్ పోయేసి ఒక 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి చూసుకొచ్చాడు. వచ్చిన తర్వాత పక్కింటి ఒక ఆయన వచ్చి, మా పిల్లవాడు పొరపాటుగా బాల్తో మీ కారు అద్దం బాల్ కొట్టాడండి, 2 రోజులుగా మీరు ఇంట్లో లేరు, ఇదిగో పరిహారము అని చెప్పి చేతిలో డబ్బు పెట్టాడు. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ తండ్రి స్థలంలో మనం ఉన్నామని ఆలోచించండి. అలా కాకుండా తన కొడుకునే ఏమిరా, ఎందుకు జరిగింది, ఎలా అని ఒక్క మాట వివేకంతో క్షుణ్ణంగా కొద్దిగా మన మనసు దగ్గర సమాయించినట్లయితే ఇంతటి ఘోరం జరిగి ఉండేదా? ఇంతటి దుఃఖం కలిగి ఉండేదా? ఇది మన జీవితంలో జరగలేదంటారా? ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలో జరిగి ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో జరిగి ఉంటుంది. మరి దీన్ని మార్చుకోకుండా మనం ఏంటండి భక్తులు మనం చెప్పుకోవడం ఎంత మేరకు సబబుగా ఉంటుంది? అలాగే ఒక వ్యక్తి పైన విషయం తెలుసుకోకుండా అసలు మేము నిందలు వేస్తాం, చాడీలు చెప్తాం, దృష్టిగా మాట్లాడతాం, అయ్యో పొరపాటు దానికి ఖర్చుకుంటాం. నాలుగు ఖర్చుకుంటాం ఏం ఉపయోగం ఉండదండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం అండి? ఇవి నేర్పుతుందండి ఈ బుద్ధ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏదో జపము, తపము, యోగము, యాగము కాదండి. అందుకే మాస్టర్ ఇంత వివరణగా ఇస్తున్నాడు. దాని వివరణగా చెప్పడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు మన మనసు ఎలా ఉంది, ఇప్పుడు మన మనసుని ఏ విధంగా మలుచుకోవాలి,
ఏ విధంగా సంస్కరించుకోవాలి. భయంతో సంస్కరించుకోవడం కాదండి, భావంతో సంస్కరించుకోవాలి. అది నేర్పుతుందండి బుద్ధ ధ్యాన హృదయం. ఇప్పుడు చూడండి, ఆ వృత్తాంత ఉదాహరణగా జరిగిన సంఘటనలు ఏవి మన జీవితంలో జరగలేదంటారా? జరిగినటివే. ఇప్పుడు ఇది ఈ ఈ సత్సంగం, ఈ గ్రంథం యొక్క విషయం మనం శ్రద్ధగా తెలిస్తే తొందరపాటు పనికిరాదు. తద్వారా నిలకడ ఏర్పడుతుంది, మనసుకు సంస్కారం లభిస్తుంది. ఇది అందుకు దోహదపడుతుంది ఇన్ని ఉదాహరణను వివరించుకోవడానికి. అవాంఛనమైన చేతలు చేష్టలు నిలిచిపోతాయి. ఒక్క క్షణం ఆలోచించు. మనం ఫోన్లు అడ్వర్టైజ్ చూస్తుంటాం, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అబ్బా చూస్తున్నాం, ఐడియా ఫోన్ కొనుక్కుంటున్నాం. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి దాని ఎంతటి ఆధ్యాత్మిక తత్వం కూడా ఇమ్మడబడి ఉందో. అలాగే కేవల శ్రద్ధ మన జీవితాన్ని మార్చేస్తుంది. అది మనం ఎందుకుగా భావించుకోకూడదు? చూసింది అడ్వర్టైజ్మెంటే. ఐడియాని బదులు కేవల శ్రద్ధ అని దాన్ని భావించుకున్నాం అనుకోండి, ఎంతగా మనకు దోహదపడుతుంది. చాలా సందర్భాల్లో మనకి జరుగుతూనే ఉంటుందండి. ఇలా గుర్తిస్తున్నప్పుడు వాక్కాయాల ప్రతిక్రియ అవసరమే లేదని ఈ నిలకడ దొరికినప్పుడు తెలియగలదు. చాలా సందర్భాల్లో మనసుతో, వాక్కుతో, క్రియతో, చేసే పనులతో సంబంధం లేకుండా ఆలోచించడంతో నువ్వు ఆ మనసుని, ఆ పనిని, మాటని, చేతల్ని నిలకడగా ఉంచడానికి ఇది దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. తద్వారా మనకి మానసిక శాంతి కలుగుతుంది. ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా తోడ్పడుతుంది. ఎంత ఫలితం అండి ఇది! ఆ శ్రద్ధ యొక్క పాత్ర చూడండి ఎలా మనం మలుస్తుందో. ఇప్పుడు ఒక మహాత్ముల యొక్క జీవితం, మరి జీవిత విధానం ఒక పాత్ర అనుకున్నాం. మరి ఆ మహాత్ముల పాత్ర జీవిత విధానం మనల్ని ఎంతగా సంస్కరింపజేస్తుంది. చాలా మనం స్వామి వివేకానంద జీవితం కనిపిస్తుందండి. ఒక అతను ఏ ఆధారము దొరకలేదు, పని దొరకలేదు, ఏదో ఒక ఊరికి వెళ్ళాడు. అది ఇంటిని పెట్టుకుంటారా, ఢిల్లీ పెట్టుకుంటారా, అహ్మదాబాద్ పెట్టుకుంటారా మీ ఇష్టం. అక్కడ వివేకానంద జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. 150 జయంత్యోత్సవాలు లేదా శత జయంత్యోత్సవాలు ఏదో ఒకటి అనుకున్నాం. అలా జరుగుతున్నప్పుడు అక్కడ మామూలుగా అందరికి భోజనాలు పెడుతున్నారు. ఇక్కడికి ఆకలి తగ్గలేక 2 రోజులు భోజనం చేసి ఆ భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్తే మామూలుగా ఫోటోలు ఇస్తుంటారు కదండి, వివేకానంద ఫోటోలు పంచారు. దాంట్లో మానవ సేవ, మాధవ సేవ అని ఉంది. వెంటనే అతడిలో చిన్న మనసు కడుక్కనింది. ఆ కడుక్కంటేనే అతడి పోటర్ ఉద్యోగం దొరికింది. చూడండి మనుషులు పశ్చాత్తాపం జరిగితే వెంటనే పోటర్ ఉద్యోగం దొరకతానే తనకు వచ్చి సంపాదనలో కొంత అక్కడ అనాథులుగా ఉన్న ఎవరి ఆధారం లేని వాళ్ళు ఆ ఫ్లాట్ మీద ఉంటే వాళ్ళకి అన్నం పొట్లాలు ఇచ్చాడండి. చూడండి ఎటువంటి ఫలితం లభిస్తుంది ఇక్కడ అనే విషయాన్ని మనం గుర్తించాలండి. మనకి మానసిక శాంతి కావాలన్నా, అశాంతి కావాలన్నా, ఇలా దీన్ని భావించినప్పుడు ఎట్టి చిక్కులు తలెత్తవు. మనసును సంస్కరించుకోవడం చాలా సులభమవుతుంది. నీ మనసు నిర్మలంగా కావాలంటే ఇజ్జి అజ్జి ఆ పూజ ఈ పూజ అంటారా, మనకి ఏమి ఉండదండి. గమనించండి, నేను పారాయణ చేస్తుంటా, చదువుతూనే ఉంటా, పేజీ పేర అవుతూనే ఉంటా. ఒక పేరాలో మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ సంఘటన చూస్తానే. వెంటనే మనం తట్టుకుంటా, మళ్ళీ ఇంకో పారాయణ ఎత్తుకుంటున్నా, మళ్ళీ వెనక్కి పోతున్నా, మళ్ళీ వెనక్కి పోతా, వెనక్కి పోయి ఆ పేరను బాగా చదువుతాను.
అర్థం చేసుకుంటా మళ్ళీ పక్క కింద వెళ్ళడానికి మళ్ళీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఇవన్నీ మనం గుర్తించడం లేదు, చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ మనమనే పని వాడుతున్నానండి, ఎవరేమనుకున్నా కూడా సరే. ఎందుకు అలా వాడుతున్నామంటే మనిషిలో పరిపక్వత వచ్చిందని గుర్తు ఏమిటంటే వాడి యొక్క జీవన సరళి అద్భుతంగా ఉంటుంది, సుఖదుఖాలకి అతీతంగా ఉంటాడు వాడు. అలా ఉండగల ఎవరున్నామని చెప్పండి? ఇక్కడ రాగం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, మమకారాలు అన్నీ ఉన్నాయి. అంటే అవి లేకుండా ఉండగలమా? వాటి పట్ల వ్యామోహం లేక ఉండగలగాలి. అది ఇక్కడ మనకు విశ్వసిస్తుంది. కేవలం వర్తమానం మీదకే దృష్టి కేంద్రీకరిస్తుంది. కేవల శ్రద్ధ అనేది వర్తమానం మీదకే దృష్టిని కేంద్రీకరిస్తుంది. పరిస్థితి తప్పించుకుని గతాన్ని భవిష్యత్తుని కూర్చుని యోచనలోకి పారిపోకుండా నేర్పుతుంది. అంతకన్నా ఇంకేం కావాలండి? సామాన్యులు మనం భూత భవిష్యత్తుల గురించే నిజమైన అవగాహన కలిగి ఉండే బదులు పగటి కళ్ళగా పనిచేస్తుంటాం. అప్పుడు సరైన అవగాహనకి అదే శత్రువు, సరైన పనికి చేయడానికి అదే ప్రబల శత్రువు. గతం కూర్చిన వ్యర్థమైన ఆలోచనలతో, గతాన్ని నిరర్ధకమైన పశ్చాత్తాపంతో నెమరు వేసుకోవడంలో ఎంతో శక్తి వృధా అవుతుంది కదా. చూడండి, గతాన్ని తలుచుకోవడం ద్వారా తన ఒక సమయాన్ని కేటాయిస్తున్నామా? మనలో ఉన్న శక్తిని కేటాయిస్తున్నామా? పోటీ దానివల్ల ఫలితం ఉంటుందా అంటే జీరో. మరి జీరో ఫలితం కోసంగా సమయాన్ని వృధా చేసుకుంటేవి, నీ శక్తిని వృధా చేసుకుంటేవి, ఏం ఉపయోగం? అలాగే భవిష్యత్తు గురించి భయము, యోచనలు అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకూడదా అనే ప్రశ్న వస్తుంది. ఆలోచించవద్దని చెప్పడం లేదు, గాలిలో పేక మేడలు కట్టద్దు. భవిష్యత్తు కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక సంపూర్ణ సఫలం కావాలంటే వర్తమానంలో నువ్వు ఏం చేస్తావో అదే నీ భవిష్యత్తు. నువ్వు వర్తమానం ఇప్పుడు ఏం చేస్తావో అదే నీ భవిష్యత్తుకి. అది మనం గుర్తించలేకపోతున్నాం. వర్తమానంలో వదిలేస్తున్నాం, భవిష్యత్తుకి కలలకంటున్నాం, భయం చేసుకుంటున్నాం, ఆ చింతలో మునిగిపోతున్నాం. ఆ చింతలో మునిగిపోవడంలో ఎంత సమయం వృధా అవుతుందో మనం గుర్తించలేకపోతున్నాం. ఈ శరీరం క్షణమంగురం, ఎప్పుడు రాలిపోతుందో మనకే తెలియదు. తద్వారా ఎంత శక్తి వృధా చేసుకుంటున్నాం గుర్తించాలి. మరి వీటికంటే నివారణ ఏమిటి? మనసు స్వచ్ఛత కలిగి ఉండు, కాన్సన్ట్రేషన్ ఉంచు, నిరంతరము అనుక్షణంలో జరిగిన ప్రతి దాన్ని గుర్తిస్తూ ఉండు, ప్రతి క్షణము. దొంగలున్నారు జాగ్రత్త అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో దొంగే అని మన భావన ఉంటుంది. చాలా గమనిస్తూ జాగ్రత్తగా ఉంటాం. వాడు మంచివాడు దొంగ మనకు తెలియదు కదండి. అలాగ ఉండాలి. అలా ఉండాలంటే ఈ కేవల శ్రద్ధ యొక్క పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక హీరో పాత్ర వల్ల మనం ఆ ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తారు కదా చాలా మంది. ఆ హెయిర్ కటింగ్ నుంచి అన్ని. అట్లాగే ఈ శ్రద్ధ యొక్క పాత్ర మనకి ఏం చేస్తుంది, ఎంత మేలు చేస్తుంది అని గుర్తించగలిగితే మనసు సంస్కరించడంలో ఈ కేవలం యొక్క పాత్ర ఎంత మాత్రము, లేకపోతే మనసు నూతనంగా రూపొందించడంలో ఈ కేవల శ్రద్ధ యొక్క పాత్ర ఎంత మాత్రము మనకి వివరణకి వస్తుంది. ఇదండి మనం గుర్తించాలి. జరిగింది 3 పేరాలే కావచ్చు కాక ఆ 3 పేరాలని ముఖ్య మార్గాన్ని ఏర్పరిచే అద్భుతమైన సత్యాలు దాగి ఉంది. అది గుర్తించమని వరదాద మాస్టర్ గారు మనకి ఈ బుద్ధ ధ్యాన హృదయ గ్రంథం ద్వారా మనకి అందిస్తున్నారు. జాగ్రత్తగా వివేకంతో ఆలోచించుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతి దూరం అవుతుంది, దుఃఖం మన దరిదాపులోకి రాదు, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి మనం గమనించవలసింది
నిరంతరము ఎరుగుతూ ఉంటూ తొందరపాటు లేకుండా, అనాలోచన లేకుండా, అజాగ్రత్త లేకుండా, నిర్లక్ష్యం లేకుండా ఆత్మ నిగ్రహముతో కలిగి ఉండు. ఇది మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితం ఇతరులకి ఆదర్శమవుతుంది. అదే ఈ రోజు మాస్టర్ గారు మనకు అందించిన గొప్ప బోధ, సందేశము, ఆదేశము, ఉపదేశము. అది గుర్తించి మన మనసును సంస్కరించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।